అందరికీ మా అందమైన జీవితంకు స్వాగతం, సుస్వాగతం. సో, మేము ఇవాళ అయితే మార్నింగే లెగిచి తయారైపోయి 6:30కే బయలుదేరిపోయాము. ఎక్కడికి బయలుదేరాము అంటే, మేమనుకున్న ప్లాన్ ఒకటైతే, మా ప్లాన్‌లో అప్పటికప్పుడు చాలా చేంజెస్ జరిగాయి. సో, మేమైతే అన్నవరం స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. అండ్ అక్కడ అన్నవరంలో సత్యనారాయణ స్వామిని దర్శించుకొని, స్వామివారి వ్రతం చేసుకొని అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామనేది వీడియోలో త్వరలో రివీల్ అవుతుంది. సో, మేమింక మార్నింగే 4కి లెగిచి రెడీ అయిపోయి ప్యాకింగ్ అంతా ప్రీవియస్ డే చేసేసుకొని 6:30కి బయలుదేరిపోయాము. అండ్ వెళ్ళే దారిలో ఒక 8:00కి అలాగా మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాము. అండ్ నెక్స్ట్ ఇంకా అన్నవరం ఉంది గోదావరి సైడ్. సో, గోదావరి బ్రిడ్జ్‌కైతే మేము వచ్చేసాము. చూడండి, గోదావరి చాలా బావుంటుంది. ఏ సీజన్‌లో అయినా సరే ఫుల్ గ్రీనరీగా ఉంటే ప్లేస్ అనమాట గోదావరి మన ఆంధ్రాలో. సో, మేమింకా అన్నవరం రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత కొండ కిందే ఒక రూమ్ తీసుకున్నాము. అండ్ అక్కడ ఈ పార్కింగ్ ఏరియా వచ్చేసి ఒక ఫంక్షన్ హాల్ అనమాట. ఫంక్షన్స్ ఏం జరగట్లేదని చెప్పేసి కార్ పార్కింగ్స్ కోసం ఆ ప్లేస్‌ని అలాట్ చేశారు. చూస్తుంటే ఒక షోరూమ్‌లో అన్ని కార్స్‌ని పెట్టినట్టుగా అనిపించింది. చాలా బాగుంది ఆ ఏరియా. అండ్ మేమింకా రూమ్ తీసుకున్న తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకోలేదు. కొంచెం ఫ్రెష్ అయిపోయి అండ్ మా డ్యాడీ పంచెలోకి మార్చుకున్నారు డ్రెస్. అండ్ మేమింకా కింద నుంచి అంటే కొండ మీదకి స్వామివారి దర్శనం కోసం బస్సులో వెళ్ళాము. పర్ పర్సన్ ₹10 టికెట్. బస్‌లో ఘాట్ రోడ్‌లో వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగా వెళ్ళాము. బస్ ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది. బట్ వచ్చేటప్పుడు మాత్రం చాలామంది జనాలున్నారు. సో, ఘాట్ రోడ్‌లో బస్‌లో వెళ్తూ ఉంటే చాలా బావుంటుంది. తిరుపతిలో గానీ, శ్రీశైలంలో గానీ ఘాట్ రోడ్స్ మీద వెళ్తూ ఉంటే ఆ ఫ్రెష్ ఎయిర్ అదంతా బావుంటుంది. సో, మేము అలాగే ఫీల్ అయ్యాము. బస్ కరెక్ట్‌గా ఒక స్పాట్‌లో అయితే అందరిని దించేసి వెళ్ళిపోయింది. అండ్ ఎదురుగానే చెప్పులు విడిచే ఒక స్థలం ఉంది. అండ్ ఇంక అక్కడి నుంచి దర్శనం కంప్లీట్ చేసుకొని వ్రతం చేసుకున్నాము. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. అండ్ ఎక్కడ ఒక్క వీడియో తీసుకోవడానికి కూడా కుదరలేదు. అంతా అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం అన్నదానంకి వెళ్ళాము. ఇంకా కంప్లీట్ చేసుకొని మళ్ళీ అదే సేమ్ స్పాట్‌కొచ్చి వెనకాల కనపడుతున్న ఏరియా మొత్తం టికెట్స్ తీసుకోవడం. బస్ టికెట్స్ కానీ, వ్రతం టికెట్స్ కానీ, ప్రసాదం టికెట్స్ కానీ అన్నీ అక్కడే ఆ కౌంటర్‌లో తీసుకోవాలి. సో, మేమింకా తినేసి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళడానికి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఒక 15-20 మినిట్స్ తర్వాత ఒక బస్ వచ్చింది. అండ్ మేము ఎక్కి అక్కడి నుంచి కిందకి వెళ్తున్నాము. సో, ఈ అన్నవరం గురించి చెప్పాలంటే అన్నవరం పుణ్యక్షేత్రం రత్నగిరి కొండ మీద ఉంది. ఈ గుడిలో వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనమిస్తారు. అండ్ మేరు అసలు ఈ స్థల పురాణం గురించి తెలుసుకుంటే, మేరు అంటే హిల్స్ యొక్క దేవుడు. అండ్ ఆయన వైఫ్ మేనక పిల్లల కోసం విష్ణుమూర్తికి పూజ చేస్తే ఆయన 2 కొడుకుల్ని ప్రసాదించారు. ఒకళ్ళు భద్ర, ఇంకొకళ్ళు రత్నాకర్. భద్ర అంటే భద్రాచలం కొండ, రత్నాకర్ అంటే ఈ రత్నగిరి కొండ. ఈ కొండ మీద స్వామివారు వెలిశారు. అండ్ ఏరంకి ప్రసాద్ రావు అనే ఒక బ్రాహ్మణుడికి, ఐవి రామనారాయణ అనే జమీందారికి కలలో కనిపించి స్వామివారు గుడి కట్టమని చెప్పారు. సో, నెక్స్ట్ డే అనమాట ఇది. ముందు రోజు మేము బాగా జర్నీ చేసేసి స్వామివారి దర్శనం వ్రతం అయిపోయిన తర్వాత చక్కగా వెళ్ళి నిద్రపోయాము. అండ్ నెక్స్ట్ డే మేము ఒక ప్లేస్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ ప్లేస్ ఏంటి అనేది వీడియోలో నిదానంగా రివీల్ అవుతుంది. సో, ఈ అన్నవరం టెంపుల్ వచ్చేసి 1891లో ఫస్ట్ టైం కట్టారు. కానీ దాని తర్వాత 1933లో రీకన్‌స్ట్రక్ట్ చేశారనమాట. స్వామివారి ఆలయం టైమింగ్స్ నేను లాస్ట్‌లో చెప్తాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో, వ్రతం టైమింగ్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. సో, మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అంటే ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక చిన్న ఊరికి. అదే లోవా అనే ప్రాంతం.
sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. అండ్ మేము లోవాకి అయితే చేరుకున్నాము. లోవా తుని మండలంలో ఉంది. లోవా అనేది ఒక చిన్న గ్రామం. సో ఈ తలుపులమ్మ తల్లి అమ్మవారి గుడి అయితే 300 ఏళ్ల క్రితం నాటిది. చాలా పూర్వమైన గుడి అంట. అండ్ ఇక్కడ ఒక 200 ఇయర్స్ క్రితం ఒక చిన్న రియల్ స్టోరీ అండ్ ఇన్సిడెంట్ కూడా ఉంది. అది మీకు చెప్తాను. అండ్ ఇది వచ్చేసి అమ్మవారి గుడికి కూడా ఒక ఘాట్ ఉంది. కొండ మీదే ఉంటారు అమ్మవారు వెలిసారు. 2 కొండల మధ్య వెలిసారు. చూస్తున్నారు కదా, ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. చాలా రీమోడలింగ్ చేశారు, చాలా చేంజెస్ చేశారు. దారాకొండ మరియు తీగకొండ అనే 2 కొండల మధ్యలో అమ్మవారు వెలిసారు. స్వయంభుగా వెలిసిన గ్రామ దేవత ఈ తలుపులమ్మ తల్లి. ఈ అమ్మవారికి తలుపులమ్మ తల్లి అని పేరు ఎందుకు వచ్చింది అంటే, మనలో మనం కావాలనుకునే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మనకి జరగాలి అని పట్టుదలగా ఏమైతే ఆలోచిస్తామో, అంటే ఏమైతే తలుస్తామో ఆ తలపును అమ్మవారు తీరుస్తుంది అని నమ్మకం. అందుకనే ఈ అమ్మవారికి తలుపులమ్మ అని పేరు వచ్చింది. అండ్ పైన టెంపుల్కి వెళ్తున్నప్పుడు కొన్ని మెట్లు అయితే ఉన్నాయి. మెట్లు ఎక్కుతూ లోపలికి వెళ్తే చాలా బాగుంది. అండ్ ఈ ఊరికి లోవా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, పూర్వంలో లోయలో అమ్మవారు వెలిసారు అని చెప్పి అనేవారు. ఆ లోయ కాస్త లోవా లోయ లోయ అని పలుకుతూ లోవాగా మారిపోయింది. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ అయిన నమ్మకాలు కూడా ఉన్నాయి. లైక్ ఎలాగా అనేది పైకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ప్లేస్లో అయితే మనం చూడొచ్చు. పైకి మెట్లు ఎక్కి వెళ్ళిన తర్వాత ఒక ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడ టికెట్స్ తీసుకోవడం, అండ్ అలాగే వినాయక స్వామి వారు ఉన్నారు. అండ్ అక్కడి నుంచి ఇంకొక ఫ్లోర్ అంతా పైకి వెళ్తే అక్కడ అమ్మవారు ఉంటారు. సో ఇక్కడ అమ్మవారు వచ్చేసి పెద్ద విగ్రహంగా ఉంటారు. కానీ నార్మల్గా అయితే ఎలా ఉంటారు అనేది మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ అమ్మవారితో పాటు స్వామివారు అంటే శివుడు కూడా ఉన్నారు. మధ్యలో కనిపించేవారు చిన్నగా ఉన్నవారే అమ్మవారు. సో మేము ఇంకా క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. అంటే 9 and 10కి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేలాగా మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము. సో జనాలు అయితే లేరు. ఇక్కడ కూడా అమ్మవారికి బలి ఇచ్చి, అంటే కోడిని కానీ మేకని కానీ అమ్మవారికి బలి ఇచ్చి అక్కడ వండుకోవడం, అమ్మవారికి పొంగళ్ళు చేసి ప్రసాదాలు పెట్టడం అనేది అయితే ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విశాలంగా చాలా బాగుంది. మీరు ముందు చూసినట్టయితే ఈ వీడియోలో స్టార్టింగ్లో చూపించాను కదా, అదే అమ్మవారు. అక్కడే అమ్మవారు ఉన్నారు. అక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటికి ఇలా వచ్చాము. అండ్ బయట చాలా ప్లేస్ ఉంది. జనాలు తక్కువగా ఉండడం వల్ల రద్దీ లేదు అంట. శుక్ర, శని, ఆదివారాల్లో చాలామంది జనాలు వస్తూ ఉంటారు. అండ్ చాలా పొంగళ్ళు జరుగుతూ ఉంటాయని చెప్పారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ కొండ మీద అందరూ వాళ్ళ బండ్లు నెంబర్లు రాసుకున్నారు. బండ్లు కానీ, కార్స్ కానీ, ట్రక్స్ కానీ, లారీస్ కానీ అన్ని నెంబర్స్ రాస్తున్నారు. మా దగ్గర చాక్ పీస్ అండ్ పెయింట్ ఏం లేదు అని చెప్పి నేను నా దగ్గర ఉన్న లిప్స్టిక్ని క్రియేటివ్గా యూస్ చేసి మా బండి నెంబర్స్ అయితే రాసాము. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎందుకు రాస్తారు అంటే, అమ్మవారు ఆ బండిలో వెళ్ళే వాళ్ళని అండ్ ఆ బండి ఆయుష్ని పెంచుతుంది, కాపాడుతుంది అని నమ్ముతూ ఉంటారు. కొత్తగా కొన్న బండ్లకి ఇక్కడ పూజ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇంకా పైనుంచి చూస్తే కొండ మీద నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. మేము ఒక కొండ మీద ఉన్నాం. మా చుట్టూ ఉన్న కొండల్ని అలా చూస్తూ ఉంటే చాలా బాగుంది. సో ఈ గుడి అనేది 300 ఏళ్ల క్రితం పూర్వమైనదని చెప్పాను కదా. ఇక్కడ అమ్మవారు అప్పట్లో ఒక చిన్న పిల్ల అంట, ఒక చిన్న పాప ఆడుకుంటూ తప్పిపోయి ఇలా కొండల మధ్యలో లోయలోకి వచ్చి అక్కడే ఉండిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వెతికారు ఆ ఊరంతా, ఆ కొండల్లో అంతా, కానీ కనిపించలేదంట. అయితే ఆ రోజు రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ పాప కలలో కనపడి, నేను ఇక్కడ లోయలో ఉండిపోయాను, ఇదే నా స్థానము, నేను ఇంకా అమ్మవారిగా ఇక్కడ వెలుస్తున్నాను, నాకు గుడి కట్టించి పూజలు చేయండి అని చెప్పడం వల్ల ఆ చిన్న బాలురాలు ఇప్పుడు మనం పూజిస్తున్న తలుపులమ్మ తల్లి అయ్యింది.
సో ఇది అనమాట అసలు యాక్చువల్ స్టోరీ. ఇదంతా నేను ఎక్కడో చూసిందో విన్నదో కాదండి. అక్కడే గుడిలో ఉన్న వాళ్ళని అడిగాను, పంతులు గారిని అండ్ అక్కడ పనిచేసే వాళ్ళని. సో వాళ్ళే చెప్పారు. అండ్ ఇంకొక స్టోరీ ఏంటంటే 200 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న పాప అక్కడే ఉండిపోవడం వల్ల వాళ్ళ అమ్మ తనని మర్చిపోయి వెళ్ళిపోయింది. అండ్ ఆ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెడితే ఆ అమ్మాయికి ఏమాత్రం భయం వేయలేదు. మార్నింగ్ లెగిచ్చి అందరూ వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి మా అమ్మ నాతోనే ఉంది, నాకు భయమేం అనిపించలేదు అని మాట చెప్పిందనమాట. ఈ స్టోరీ యూట్యూబ్లో కూడా చాలా చోట్ల చెప్పారు. సో అది కూడా నిజమేనా కాదా అని చెప్పి వాళ్ళని అడిగితే అది నిజమే అని చెప్పారు. సో ఇక్కడ మీరు చూస్తున్న పాకలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పాకలు, దాంట్లోనే భక్తులందరూ వచ్చి ఎక్కువగా ఆదివారం రోజు నాడు పాలు పొంగళ్ళు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. కోళ్ళను కానీ మేకలను కానీ బలి ఇచ్చి. ఇక్కడ అలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా ఫేమస్గా ఆషాఢంలో జాతర జరుగుతుంది. అండ్ సంవత్సరం మొత్తంలో 15 రోజులు, ఒక మాసంలో అయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున జాతర జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తున్నాను, చూడండి. I'm going with you, and I will get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Hey, never the same. సో మేము అమ్మవారి గుడి నుంచి రిటర్న్ వెళ్తూ ఇలా సత్యశ్రీ సాయి టిఫిన్ హోటల్ అని ఒకటైతే కనిపించింది. చాలామంది జనాలు ఉన్నారు, చాలా ఫేమస్ అని చెప్పి విన్నాము, అందుకని వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఇలా పెసరట్టు ఆర్డర్ చేసాము. పెసరట్టు ఉప్మా ఇక్కడ చాలా ఫేమస్ అని. Out of my head, I know you always understand. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాము. ఆ ప్లేసెస్ అన్ని నిదానంగా ఒక్కో వీడియోలో పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా విషయాలు కొత్తవి చెప్పాను, వాటి గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. Love moving through me like